హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శిరీష. ఈ రోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కీమా బాల్స్. మటన్ తో మసాలాలన్నీ వేసి పులుసులు ఫ్రైలు చేసుకొని బోర్ కొడుతుందా? అయితే ఇలా కీమా బాల్స్ చేసి చూడండి. మటన్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే ఎన్ని మసాలాలు వేసినా మసాలా తిన్న ఫీలింగే ఉండదు. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా మటన్ ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ పట్టేలాగా. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, మైదా, శనగపిండి, ఎగ్ ఇలాంటివన్నీ వేయాల్సిన పని లేదండి. చాలా ఈజీగా ఉండలు చేసేసుకోవచ్చు. ఈజీగా ఉండలు వస్తాయి కూడా. ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు విడిపోతాయేమో, అతుక్కుంటాయేమో అనే టెన్షన్ ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం ఉండలు కట్టేటప్పుడు కొంచెం ప్రెజర్ ఇస్తూ గట్టిగా ఉండలు కట్టుకుంటే ఇలా ఏం విడిపోవు. ఒకేసారి 10 వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో? ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటే కీమా బాల్స్ రెడీ. ఇవి వేడివేడిగా ఆనియన్ తో తింటే చాలా బాగుంటాయండి. పిల్లలు ఇంటికి వచ్చేసరికి మన టీ టైంలో కూడా ఇవి స్నాక్స్ లాగా తినచ్చు. లేదంటే పప్పు, రసము, సాంబార్ ఇలా రైస్ లోకి బెస్ట్ కాంబినేషన్ గా కూడా తినచ్చండి. ట్రై చేస్తారు కదా? ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.